అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరోక్ష వైరం. ఒక ఊరిలో కట్టెలమ్ముకొని జీవించే కష్టజీవి ఒకడు ఉండేవాడు. వాడు అందరికంటే పెందల కడనే లేవటం, అడవికి పోవటం, కట్టెలు కొట్టి మోపు కట్టి తేవటం, అవి అమ్ముకొని పొట్టపోసుకోవటం ఇది అతని నిత్యకృత్యం. ఫలానా వాడు నమ్మకస్తుడు, న్యాయమైన ధర తీసుకొని ఎండుకట్టెలు పట్టుకొచ్చి వేస్తాడు. నిజంగా కట్టెలు కావాలంటే వాడి వద్దనే వేయించుకోవాలి అని చెప్పి అందరూ వాణ్ణి గురించి ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. వాడి దుస్థితికి జాలిపడేవాళ్ళు కూడాను. వాడు కలిగిన దానితో తృప్తి పడేవాడే కాని కూటికి ఎన్నడూ ఆశించినవాడు కాదు. వాడు రోజు అడవికి రాజుగారి కోట ముందు నుంచి వస్తూ పోతూ ఉండాలి. అదే దారి. రాజుగారు పై అంతస్తు నుంచి రోజూ వీడిని గమనిస్తూ ఉండేవాడు. రాజు ఎంతో దయగలవాడు. పేదల పాలిట పెన్నిది అని పేరు పడ్డాడు. అటువంటిది అదేమో కానీ రాజుకు ఈ కట్టెలవాడిని చూచినప్పుడల్లా చెప్పలేని బాధ కలుగుతూ ఉండేది. అయినా వాడి వైపు చూడటం మానలేదు. ఈ బాధ కొంతకాలానికల్లా క్రమంగా ఒక విధంగా ఆవేదనగా మారింది. కట్టెలవాడొక బద్ధశత్రువుగా కనిపించసాగాడు. చివరకు ఈ వైరం బాగా ముదిరి వాడిని చంపివేస్తే గాని తనకు కసి తీరదన్నంత క్రోధం ఉబికింది. అప్పుడు రాజు ఆలోచించాడు. కష్టజీవి అయినటువంటి ఈ కట్టెలవాడు నాకేమీ అపకారం చేశాడు? ఏం చెయ్యగలడు? మరి వాడిని చూచినంతనే నాకెందుకింత బాధ కలగాలి? ఈ విధంగా తనలో తనే ప్రశ్నించుకుంటూ కారణం తెలియక మనోవేదనతో కుమిలిపోజొచ్చాడు రాజు. నిజానికి రాజు అలా కుమిలిపోవనవసరం లేదు. ఈ కోట ముందు నుంచి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించి వాడు తన కంటపడకుండా నిమిషంలో చేసుకోవచ్చు. కానీ రాజు అలా అధికారం వినియోగించదలుచుకోలేదు. దీనికి మూల కారణం ఏమిటా అని తెలుసుకోవడానికి ఆయన ఆత్రపడసాగాడు. ఇంతలో మంత్రి వచ్చి ప్రభువు విచారంగా ఉండటం కనిపెట్టాడు. సంగతి సందర్భాలు తెలియగానే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే కట్టెలవాని ఆంతర్యం తెలుసుకోవడానికని గూఢచారులను నియమించి తను స్వయంగా 1000 కన్నులతో కనిపెట్టసాగాడు. ఎక్కడికి పోయి ఎంతమందిని అడిగినప్పటికీ కట్టెలవాడిని గురించి మంచిగానే చెబుతూ వచ్చారు. అమాయకుడు, కష్టజీవి, న్యాయశీలుడు అనే మాటలే కాని ఒక్కళ్ళ నోటి వెంటనైనా వాడిని గురించి ప్రతికూలమైన వాక్కు ఒక్కటీ వెలువడలేదు. మంత్రికి ఎన్నాళ్లకు ఆచూకీ ఏమీ దొరికింది కాదు. నీ తెలివితేటలు ఇంతేనా అని రాజు అనేస్తాడేమో అని జంకు కలిగింది. ఆఖరు ప్రయత్నంగా అతడు ఒక్క పని చేశాడు. హఠాత్తుగా ఒకనాటి రాత్రి కట్టెలు కొట్టేవాడి ఇల్లు సోదా చేద్దామని తలచి వెళ్ళాడే కానీ ఆ పూరి గుడిసెలో ఏముంది కనుక? ధనధాన్యాలా, దొంగ సొత్తులా ఏమన్నానా? ఒక మూల కొన్ని కట్టెలు మాత్రం గుట్టగా పడి ఉన్నాయి. వాడి వృత్తే ఇది కదా. కనుక మంత్రికి తప్పు పట్టడానికేమీ కనిపించలేదు. ఏమీ తోచక మంత్రి తమాషా కోసం, ఏమిరా అబ్బి, ఇవాళ కట్టెలమ్ముడు కాలేదా? అక్కడ పడి ఉన్నాయేం అని అడిగాడు. అవి అమ్మకానికి కావులేండి అంటూ నసిగేశాడు వాడు. మంత్రికి ఆత్రం కలిగి గుట్ట దగ్గరగా వెళ్ళాడు. అతడు అలా వెళ్ళి చూడటం ఇష్టం లేనట్లు సూచించాడు కట్టెలవాడు. మంత్రి ఒక కట్టె తీసి చూసి మళ్ళీ ప్రశ్నించాడు. ఇక తప్పనిసరి కావడం వల్ల అవి మామూలు కట్టెలు కావండి, మంచి గంధం కట్టెలండి అని నిజం చెప్పివేశాడు కట్టెలవాడు. అలా అయితే ఇంకేమిరా, ఒట్టి అమాయకుడిలా ఉన్నావే, ఇవి అమ్ముకుంటే మంచి ధర వస్తుంది కదా అన్నాడు మంత్రి వాడి హితవు కోరుతూ. కట్టెలవాడి ముఖం జేవురించింది. మంత్రి పాదాల మీద పడి క్షమిస్తానంటే చెబుతా అన్నాడు. మంత్రి అభయమిచ్చేసరికి వాడు చెప్పసాగాడు. అయ్యా, నా కడుపులో ఉద్దేశం చెప్పివేస్తున్నా, మన్నించండి.
మన ప్రభువు కరుణాసింధువు. పేదవాళ్ళందరికీ ఆయనంటే ప్రాణం. నేను ప్రభువుకు జోహారు చేస్తా. అయితేనేమి, నన్ను పట్టి పీడిస్తున్న దారిద్ర్య బాధ వల్ల నాకొక దుర్బుద్ధి పుట్టింది. ఏలినవారు ముసలివారయ్యారు కదా, ఇంకెంతకాలం జీవించబోతారు? వారు గతించిన రోజున మంచి గంధపు చెక్కలకు గిరాకీ తగులుతుంది కనుక గంధపు చెక్కలు జాగ్రత్త చేసినట్లయితే ఆ రోజున చెప్పిన వెల ఇచ్చి తీరుతారు. నాకు పట్టిన దరిద్రం తీరిపోతుంది అనేసరికి మంత్రి నిశ్చేష్టుడైనాడు. రాజుకు ఈ వర్తమానం తెలియగానే కట్టెలవాడి ఆవేదన గుర్తించి వాడి దరిద్రం తీరేటట్లు కొల్లలుగా ధనమిచ్చి పంపాడు. తన మనసులో బాధకు కారణం పరోక్షంగా వాడు అనుభవించే ఈ వేదనే అయి ఉంటుందని రాజు గ్రహించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.